ఇలా అర్జునుడు సైంధవ వీరులను జయించాడు. తర్వాత ఇష్టానుసారం పరిగెత్తుతున్న యాగాశ్వం వెంట వేగంగా వెళ్ళాడు. అర్జునుడి వీరత్వాన్ని వృద్ధి చేస్తూ ఆ అశ్వం స్వేచ్ఛగా ఆయా దేశాల్లో తన ఇష్టం వచ్చినట్లుగా తిరిగింది. తర్వాత అది అర్జునుడితో కలిసి మణిపూర రాజ్యంలోకి వెళ్ళింది అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 79వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: ఓ జనమేజయ, ఆనాటి కాలంలో మణిపూర రాజ్యాన్ని బభ్రువాహనుడు పాలిస్తున్నాడు. అతడు అర్జునుడి యొక్క కుమారుడు. ఆ బభ్రువాహనుడు తన తండ్రి తన రాజ్యానికి వచ్చాడని విని విప్రులను ముందుంచుకొని ఎంతో వినయ విధేయతలతో బయలుదేరాడు. తనతో పాటు సమృద్ధిగా ధనం తీసుకొని నగరం నుంచి బయటకు వచ్చాడు. ఇలా మణిపుర అధిపతియే తనకు ఎదురు వస్తూ ఉంటే అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసుకొని అతడిని ఆదరించలేదు. ఇలా కోపంగా బభ్రువాహనుడితో ఇలా అన్నాడు: ఓ కుమారా, నీ ఈ పద్ధతి ఏమీ బాగాలేదు. నువ్వు క్షత్రియ ధర్మాన్ని పాటించలేదు. నీలో ధైర్యం ఎక్కడికి పోయింది? నీలో పౌరుషం ఎక్కడికి పోయింది? ఏమిటి సాధువర్తన? రాజు ఎవడైనా సాధువుగా ఉంటాడా చెప్పు? ధర్మరాజు యొక్క యాగాశ్వాన్ని రక్షిస్తూ నేను నీ దేశంలోకి వస్తే నువ్వు నన్ను ఎదిరించి ఎందుకు పోరాడవు? నా పైన కత్తి ఎందుకు దూయవు? నేను యుద్ధానికై వచ్చాను. అలాంటి నన్ను నువ్వు సౌమ్యంగానే ఎదుర్కొంటున్నావు కనుక నువ్వు క్షత్రియ ధర్మం నుంచి వెలియవేయబడ్డావు. ఛీ, నువ్వు దుర్బుద్ధివి. నువ్వు చేస్తున్న పని నిందించదగింది. శాంతితో నన్ను ఒక స్త్రీలాగా ఎదుర్కొంటున్నావు. నువ్వు బ్రతికి ఉండటం వల్ల ఏ ప్రయోజనం లేదు. నేను ఆయుధాలను కనుక వదిలేసి ఇక్కడికి వచ్చినట్లయితే నీ ఈ ప్రవర్తనను మెచ్చుకునేవాడిని. కానీ నేనిప్పుడు ఆయుధాలతో వచ్చాను కదా, కనుక నిన్ను నేను మెచ్చుకోనన్నాడు. అప్పుడు ఆ మాటలను బభ్రువాహనుడి సవతి తల్లి, అర్జునుడి భార్య అయినటువంటి ఉలూపి సహించలేకపోయింది. కొడుకును కన్న తండ్రే అన్ని మాటలు అంటుంటే తట్టుకోలేకపోయింది. ఆమె సర్పరాజు కూతురు, సర్పకన్య కనుక ఒక్కసారిగా ఉలూపి భూమిని ఛేదించుకొని పైకి వచ్చింది. బభ్రువాహనుడు తల వంచి ఆలోచిస్తూ ఉండటాన్ని చూసింది. యుద్ధం చేయాలని ఉపలాట పడుతున్న భర్తను చూసింది. కన్నతండ్రే కొడుకును నిలదీస్తూ ఎన్నోసార్లు నిందిస్తూ ఉండటాన్ని చూసి భరించలేకపోయింది. ధర్మాత్ముడైన బభ్రువాహనుడితో ఉలూపి ఇలా చెప్పింది: ఓ పుత్ర, నేను నీకు సవతి తల్లిని. నేను నాగపుత్రికను. నా పేరు ఉలూపి. నా ఆజ్ఞను పాటించు. దానివల్ల నీకు ఉత్తమ ధర్మం లభిస్తుంది. ఇప్పుడు నువ్వు నీ తండ్రి అయినటువంటి ఈయనతో యుద్ధం చేయి. నువ్వు యుద్ధం చేస్తే ఈయన సంతోషిస్తాడు, ఇందులో సందేహమే లేదు అన్నది. ఇలా ఉలూపి బభ్రువాహనుడితో రోషాన్ని పెంచింది. దాంతో బభ్రువాహనుడు అర్జునుడితో యుద్ధం చేయాలని మనస్సులో నిశ్చయించుకున్నాడు. వెంటనే బంగారు కవచం, కిరీటం ధరించాడు. బభ్రువాహనుడి రథంలో వందల కొద్ది అమ్ముల పొదలు ఉన్నాయి. సకల ఆయుధ సామగ్రి కూడా ఉంది. అతడి రథానికి సేవకులు మనోవేగం గల అశ్వాలను కూడా కట్టారు. అది బంగారు రథం. అతడి రథం మీద సింహపు గుర్తు గల ధ్వజం రెపరెపలాడుతోంది. బభ్రువాహనుడు ఆ రథాన్ని ఎక్కి అర్జునుడితో యుద్ధం చేయటానికి వెళ్ళాడు. బభ్రువాహనుడు యుద్ధభూమికి వచ్చి అశ్వశిక్షణలో పండితుడైన సైనికులను పంపించాడు. వారు యాగాశ్వాన్ని పట్టుకున్నారు. అది చూసి అర్జునుడు మనస్సులో చాలా సంతోషించాడు. రథం మీద ఉన్న పుత్రుడితో తాను నేల మీదే నిలబడి ఎదిరించాడు. ముందుగా బభ్రువాహనుడు పాముల వంటి బాణాలు ప్రయోగించి అర్జునుడిని గాయపరిచాడు. యుద్ధం తీవ్రంగా మారిపోయింది. తండ్రి కొడుకులిద్దరూ ఉత్సాహంతో పోరాడుతున్నారు. బభ్రువాహనుడి యుద్ధం చూసి అర్జునుడు పొంగిపోయి ఇలా అన్నాడు: ఓ చిత్రాంగద కుమారా, బభ్రువాహన, నీ యుద్ధం బాగుందియా, అద్భుతంగా ఉంది. నీ శక్తికి తగినట్లుగా నువ్వు యుద్ధం చేశావు. ఓ పుత్ర,
నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను. కుమారా, ఇప్పుడు నేను తీవ్రమైన బాణాలు వేస్తున్నా కనుక యుద్ధంలో కదలకు, స్థిరంగా ఉండని అర్జునుడు బాణవర్షం కురిపించాడు. అందుకు బభ్రువాహనుడు ఎంతో కోపించి రథం మీద నుంచి కిందికి దిగాడు. నేల మీద నిలబడి అర్జునుడితో యుద్ధం చేశాడు. ఆ పరాక్రమానికి అర్జునుడు మురిసిపోయాడు. అందువల్ల అర్జునుడు అతడు యుద్ధాన్నే చూస్తున్నాడు, కానీ ఎక్కువగా బాణాలు వేయలేకపోయాడు. బభ్రువాహనుని ఎక్కువగా బాధించలేకపోయాడు. అది బభ్రువాహనుడు గమనించాడు. తన తండ్రి సరిగ్గా యుద్ధం చేయటం లేదని తెలుసుకున్నాడు. పాముల వంటి బాణాలు ప్రయోగించి తండ్రిని గాయపరిచాడు. పిల్లవాడు కావటం చేత అవివేకంతో పదునైన ములుకులు గల ఒక బాణంతో అర్జునుడి గుండెలలో తీవ్రంగా కొట్టాడు. అది తీవ్ర బాధను కలిగించే బాణము. దాంతో అర్జునుడు మరణించాడు. ఆ అర్జునుడితో బభ్రువాహనుడు తీవ్రంగా యుద్ధం చేసినందువలన అర్జునుడి బాణాలకు అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. చిత్రాంగద పుత్రుడైన బభ్రువాహనుడు కూడా మూర్ఛపోయాడు. మరణించిన తన తండ్రిని చూసి బభ్రువాహనుడు కూడా యుద్ధభూమిలో అచేతనుడై పడిపోయాడు. కట్టుకున్న భర్త మరణించాడు. కన్న కొడుకు నేల మీద పడ్డాడు. ఇది చూసిన చిత్రాంగద ఎంతో భయపడింది. వేగంగా యుద్ధభూమికి వెళ్ళింది. ఆమె మణిపూర రాజపుత్రిక. ఆ చిత్రాంగద ఎంతగానో దుఃఖించింది. తీవ్రంగా వణికిపోయింది. ఏడుస్తూ మరణించిన భర్తను చూసింది. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 80వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ జనమేజయ, చిత్రాంగద భయస్వభావం కలది. అందుకే ఒకసారి 2 ఘోరాలు జరిగేసరికి తట్టుకోలేకపోయింది. యుద్ధభూమిలో తీవ్రంగా దుఃఖించింది. మూర్ఛపోయి నేల మీద పడింది. కొంతసేపటికి మూర్ఛ నుండి తేరుకుంది. ఎదురుగా ఉన్న ఉలూపిని చూసి ఇలా అంది. ఓ ఉలూపి, ఎంత ఘోరం జరిగిందో చూడు. మన భర్త యుద్ధ విజేత. నువ్వు ప్రేరేపించిన కారణంగా మన భర్త నా పుత్రుడి బాణానికి మరణించాడు. ఈ యుద్ధభూమిలో పడిపోయాడు. ఓ సోదరి, నీకు పెద్దలు ఆచరించే ధర్మం తెలుసు. నువ్వు పతివ్రతవు. అటువంటి నీ కారణంగా మన భర్త యుద్ధంలో చనిపోయాడు. ఈ అర్జునుడు నీకు అన్ని విధాలుగాను అపకారం చేసి ఉంటే నా ముఖం చూసి ఈయనను క్షమించు, మన భర్తను బ్రతికించు. ఓ పూజ్యురారా, నీకు ధర్మం తెలుసు. నువ్వు ముల్లోకాలను ప్రసిద్ధురాలివి. కొడుకు చేత భర్తను చంపించి కూడా నువ్వు బాధపడటం లేదు, దుఃఖించటం లేదు, చింతించటం లేదు. నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? దీనికి ఏమిటి కారణం? ఓ పన్నగపుత్రి, నా పుత్రుడు మరణించినందుకు నాకు ఏడుపు రావటం లేదు. నా పుత్రుడి చేతిలో మరణించిన భర్త కోసమే నేను ఏడుస్తున్నాను అని చిత్రాంగద బాగా రోధించింది. భర్త అయినటువంటి అర్జునుడి వద్దకు వెళ్ళి ఇలా అంది. ఓ కౌరవ రాజముఖ్యుడా, నేను నీకోసం ఈ యాగాశ్వాన్ని వదిలివేస్తున్నాను, పైకిలే. ఓ ప్రభు, నువ్వు యాగాశ్వం వెంట వెళ్ళాలి. మరి ఇలా నేల మీద పడి ఉన్నావేమిటి, పైకిలే అని రోధించింది. ఆ తర్వాత మళ్ళీ ఉలీపుతో ఉంది. ఓ ఉలూపి, బ్రహ్మదేవుడు భార్యాభర్తలకు శాశ్వత సౌఖ్యాన్ని కలిగించాడు. నీకు కూడా ఈయనతో నాలాంటి సంబంధమే ఉంది కదా. నీకు ఈయనతో కలిగిన సఖ్యం సార్థకం అయ్యే ఉపాయాన్ని చూడు. నువ్వు మళ్ళీ ఈయనను బ్రతికించకపోతే నేను ఇప్పుడే ఇక్కడే మరణిస్తాను, ఇందులో సందేహం లేదన్నది. తర్వాత చిత్రాంగద మరణాంతమైనటువంటి ఉపవాసం చేయాలని మౌనం పాటించింది. తర్వాత చిత్రాంగద ఎంతగానో దుఃఖిస్తూ భర్త పాదాలు పట్టుకొని దీనంగా కూర్చుంది. దీర్ఘంగా నిట్టూరుస్తూ పుత్రుడిపై వైపే చూసింది. అప్పుడు బభ్రువాహనుడు మూర్ఛ నుంచి తేరుకొన్నాడు. ఏడుస్తున్న తల్లిని చూసి ఇలా అన్నాడు. అయ్యో, ఓ విప్రశ్రేష్ఠులారా, నేను మిక్కిలి క్రూరుడును, పాపాత్ముడును. యుద్ధంలో తండ్రిని చంపిన నేను ఇప్పుడు ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పండి. ఈరోజు పితృహంతకుడైన నాకు 12 సంవత్సరాలు కఠినమైన నియమాలు
పాటించడం చాలా కష్టం. తండ్రిని చంపిన నాకు ఒకే ఒక ప్రాయశ్చిత్తం ఉంది. నేను ఈయన చర్మాన్ని కప్పుకొని ఉంటాను. నా తండ్రి మస్తక కపాలను ధరించి 12 సంవత్సరాలు తిరుగుతాను. తండ్రిని చంపిన నాకిప్పుడు ఇంతకంటే ఇతరమైన ప్రాయశ్చిత్తం లేదు. ఓ నాగకుమారి ఉలూపి, నేను చంపివేసిన నీ భర్తను చూడు. అమ్మా, నేనిక ఈ శరీరాన్ని ధరించి ఉండలేను. నా తండ్రి పోయిన త్రోవలోనే నేను పోతాను. నేను కూడా మరణిస్తాను. అప్పుడు నువ్వు సంతోషించు. నేను మాత్రం తండ్రి లేకుండా జీవించలేను. ఇది నా సత్య ప్రతిజ్ఞ అన్నాడు. తర్వాత బభ్రువాహనుడు ఎంతో దుఃఖిస్తూ ఆచమనం చేశాడు. ఎంతగానో బాధపడుతూ మళ్ళీ ఇలా అన్నాడు. ఓ చరాచరమైన సమస్త ప్రాణులారా, ఇప్పుడు నా మాట వినండి. ఓ మాత ఉలూపి, నువ్వు కూడా నా మాట విను. నేను చెప్పేది సత్యం. నా తండ్రి అయినటువంటి అర్జునుడు బ్రతకకపోతే నేను ఈ యుద్ధ భూమిలోనే నా శరీరాన్ని శుష్కింపజేసుకుంటాను. తండ్రిని చంపిన నాకు ఉద్ధరించబడటానికి ఎక్కడ ఎలాంటి ఉపాయము లేదు. పితృవధ చేత పీడించబడుతున్న నేను నరకానికి పోవటం ఖాయం. వీరుడైన క్షత్రియుణ్ణి హత్య చేస్తే మానవుడు 1000 గోదానాలు చేసినప్పుడే ఆ పాపం నుంచి విముక్తుడవుతాడు. కానీ తండ్రిని చంపిన నాకు పాప విముక్తి కలగనే కలగదు. ఈ అర్జునుడు మహావీరుడు, ధర్మాత్ముడు. అటువంటి ఈయనను చంపి నేను మహాపాపం చేశాను కనుక నాకు ఏ ప్రాయశ్చిత్తమూ ఉండదన్నాడు. తర్వాత బభ్రువాహనుడు ఆచమనం చేశాడు. ప్రాయోపవేశం చేయాలని సంకల్పం చేసుకొని మౌనం పాటించాడు. ఇలా బభ్రువాహనుడు పితృశోకంతో ఎంతో బాధపడుతూ తన తల్లితో కలిసి ప్రాయోపవేశం చేయటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఉలూపి ఆ తల్లి కొడుకులను చూసి బాధపడింది. వెంటనే సంజీవన మణిని స్మరించింది. ఆ మణి నాగుల జీవనానికి ఆధారమైన మణి. అది మరణించిన వారిని బ్రతికిస్తుంది. ఉలూపి ఆ మణిని స్మరించగానే అది అక్కడికి వచ్చింది. వెంటనే ఉలూపి ఆ మణిని తీసుకొని సైనికుల మనస్సులకు సంతోషాన్ని కలిగిస్తూ బభ్రువాహనుడితో ఇలా మాట్లాడింది. ఓ పుత్ర, బభ్రువాహన, బాధపడకు, దుఃఖించకు, పైకిలే. ఈ అర్జునుడు నీ చేతిలో ఓడిపోలేదు. ఈయనను దేవతలు కూడా జయించలేరు, ఇది నిజం. కీర్తిమంతుడు పురుషశ్రేష్ఠుడైన నీ తండ్రికి మేలు చేయటానికే నేను మోహిని మాయను ప్రదర్శించాను. పుత్ర, వీరుడైన అర్జునుడు యుద్ధంలోని పరాక్రమాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. అది నేను గ్రహించాను. కాబట్టే నిన్ను యుద్ధానికి ప్రేరేపించాను. ఈ విషయంలో నీకు పాపం కలుగుతుందని సందేహించకు. నీకే పాపము అంటదు. మహాత్ముడైన ఈ అర్జునుడు పురాతన ఋషి సనాతనుడు, వినాశరహితుడు. ఓ పుత్ర, నీకు మళ్ళీ చెబుతున్నాను విను. యుద్ధంలో ఈయనను ఇంద్రుడైనా జయించలేడు. నేను ఈ దివ్యమణిని తెచ్చాను. ఇది ఎప్పుడూ యుద్ధంలో మరణించిన సర్పాలను జీవించేలాగా చేస్తూ ఉంటుంది. కనుక దీనిని నీ తండ్రి గుండెల మీద పెట్టు. అప్పుడు నీ తండ్రి అయిన అర్జునుడు బ్రతకటాన్ని నువ్వు చూస్తావన్నది. అప్పుడు బభ్రువాహనుడు తండ్రి మీద ప్రేమతో అర్జునుడి హృదయం మీద ఆ మణిని పెట్టాడు. అలా మణిని పెట్టగానే అర్జునుడు మళ్ళీ బ్రతికాడు. చాలాసేపు పడుకొని నిద్రలేచిన వాడిలాగా కళ్ళు నలుపుకుంటూ పైకి లేచాడు. ఆ తండ్రిని చూసి బభ్రువాహనుడు నమస్కారం చేశాడు. అర్జునుడు పైకి లేవగానే ఇంద్రుడు పూలవాన కురిపించాడు. ఆకాశంలో మ్రోగించకుండానే దుందుబులు మ్రోగాయి. అర్జునుడు ప్రశాంత చిత్తంతో నిలబడ్డాడు. తర్వాత అర్జునుడు బభ్రువాహుడిని దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నాడు. శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. కొంత దూరంలో బాధపడుతున్న బభ్రువాహనుడి తల్లి అయినటువంటి చిత్రాంగద ఉలూపుతో కలిసి ఉండటాన్ని చూశాడు. తర్వాత అర్జునుడు బభ్రువాహుడిని ఇలా అడిగాడు. ఓ శత్రునాశక, ఈ యుద్ధభూమి అంతా శోకంతోనూ ఆశ్చర్యంతోనూ సంతోషంతోనూ కనిపిస్తుంది ఏమిటి? ఏమైనా జరిగిందా? నీకు తెలిస్తే చెప్పు. నీ తల్లి అయిన చిత్రాంగద
ఈ యుద్ధభూమి ఎందుకు వచ్చింది యుద్ధభూమిలోకి? అలాగే నాగరాజపుత్రులైనటువంటి ఈ ఉలూపి ఇక్కడెందుకు వచ్చింది? నాకు మాత్రం నువ్వు నా మాట ప్రకారమే యుద్ధం చేశావని ఇంతవరకు గుర్తుంది, ఇంకేమి గుర్తులేదు. కనుక ఈ స్త్రీలు ఎక్కడికి ఎందుకు వచ్చారో చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, కారణం తెలుసుకో అన్నాడు. నేను తెలుసుకోవాలన్నాడు. అప్పుడు బభ్రువాహనుడు తల వంచి నమస్కరించి, మీరు ఈ విషయాన్ని ఉలూపిని అడగండి అని చెప్పాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 81వ అధ్యాయం. అర్జునుడు చనిపోయి బ్రతికాడు అని మనం చెప్పుకుంటున్నాం కదా. అప్పుడు అతడి భార్య అయినటువంటి ఉలూపి చిత్రాంగదులు యుద్ధభూమికి వచ్చారు. వారిని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయి ఉలూపిని ఇలా అడిగాడు, ఓ ఉలూపి, నువ్వు ఇక్కడెందుకు వచ్చావు? అలాగే ఈ బభ్రువాహనుడి తల్లి అయిన చిత్రాంగద ఇక్కడెందుకు వచ్చింది? ఓ నాగపుత్రి, నువ్వు ఈ రాజు క్షేమాన్ని కోరుకుంటున్నావా, లేదా నాకు మేలు జరగాలని కోరుకుంటున్నావా? నేను కానీ బభ్రువాహనుడు కానీ తెలియకుండా నీకేదైనా కీడు చేశామా? నీకు సవతి అయిన చిత్రాంగద నీ విషయంలో ఏమైనా అపరాధం చేసిందా అని అడిగాడు. అప్పుడు నాగరాజు కుమారి అయిన ఉలూపి నవ్వుతూ ఇలా అంది, ఓ పూజ్యుడా, నువ్వు కానీ ఈ బభ్రువాహనుడు కానీ తప్పు చేయలేదు. నాకు సేవలు చేసే ఇతడి తల్లి అయినటువంటి చిత్రాంగద కూడా నా విషయంలో ఎలాంటి అపరాధం చేయలేదు. అసలేం జరిగిందో నేను ఇప్పుడు నీకు చెప్తాను, విను. విన్న తర్వాత నాపై కోపించుకో. నేను చెప్తాను ఏం జరిగిందని. ఓ ప్రభు, ఇదంతా నీ కోసమే చేశాను, నువ్వు బాగుండాలనే చేశాను. ఓ మహాబాహు, పూర్వం మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో నువ్వు అధర్మంగా శంతను పుత్రుడైన భీష్ముడిని చంపావు. కనుక ఓ పార్థ, ఆ పాపం చేసినందుకు ప్రాయశ్చిత్తంగా నేను ఈ పని చేశాను. ఓ వీరా, భీష్ముడు నీతో యుద్ధం చేస్తూ ఉండగా నువ్వు ఆయనను పడగొట్టలేదు. శిఖండిని ముందుంచుకొని నువ్వు ఆయనను పడగొట్టావు, చంపావు. ఆ పాపానికి తగిన శాంతిని చేసుకోవాలి. చేసుకోకుండా నువ్వు మరణిస్తే ఆ పాపకర్మ నిన్ను పీడిస్తుంది. ఆ ఫలితంగా నువ్వు నరకంలో పడతావు. ఇది సత్యం. ఇంతకీ నువ్వు చేసిన ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే నువ్వు పుత్రుడి చేతిలో ఓడిపోవాలి. అదే ఆ పాపానికి శాంతి. ఆ మాట నేను చెప్పలేదు, వసువులు గంగాదేవి చెప్పారు. నీకు ఇలా ఈ ప్రాయశ్చిత్తాన్ని విధించారు. భీష్ముడు మరణించినప్పుడు నేను గంగా తీరానికి వెళ్ళాను. అప్పుడక్కడ వసువులు ఉన్నారు. వారు గంగా నదిలో స్నానం చేసి గంగాదేవి అంగీకారంతో ఈ విషయం గురించి ఇలా మాట్లాడుకున్నారు. ఓ తల్లి, ఈ భీష్ముడు యుద్ధంలో ఇతరులతో పోరాడుతున్నాడు. అప్పుడు అర్జునుడు మాత్రం తనతో యుద్ధం చెయ్యని భీష్ముడిని పడగొట్టేశాడు. ఇది తప్పు. ఈ అపరాధం కారణంగా అర్జునుడు త్వరలోనే మరణించాలని మేము ఈ రోజున అతడికి శాపం పెడుతున్నామన్నారు. ఆ వసువులు మాటలు విని వారితో గంగాదేవి, మీ ఇష్టం, అలాగే చేయండి, అర్జునుడికి శాపం పెట్టండి అంది. వసువులు శాపం పెట్టేశారు. ఆ శాపాన్ని వినగానే నేనెంతో కలత చెందాను. నా ఇంద్రియాలన్నీ పీడించబడ్డాయి. నేను వెంటనే మా ఇంటికి వెళ్ళి ఈ విషయాన్నంతా నా తండ్రికి చెప్పాను. ఆయన కూడా ఎంతో దుఃఖించాడు. వెంటనే ఆయన వసువుల వద్దకు వెళ్ళి వారిని ఎన్నోసార్లు ప్రార్థించాడు. వారిని ప్రసన్నులను చేసుకొని నిన్ను క్షమించవలసిందిగా వేడుకొన్నాడు. అప్పుడు ఆ వసువులు నా తండ్రితో ఇలా అన్నారు, ఓ అదృష్టవంతుడా, అర్జునుడి పుత్రుడు బభ్రువాహనుడు. అతడు మణిపూర అధిపతి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.